టీటీడీ గోశాల కథలో ఒక పెద్ద ట్విస్టే ఇప్పుడు ఏంటంటే టీటీడీ ఈవో గారు అక్కడికి వెళ్ళారు. దాంట్లో దాన్ని ఏసీబీకి ఇస్తాను, చైర్మన్ గారు ఏసీబీకి ఇస్తామని ప్రకటించారు. ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే హరినాథరెడ్డి అనేటటువంటి వ్యక్తి మీదన అతన్ని ఎవరూ తీయలేకపోతున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ కూడా చెప్పుకుంటున్నారు. డైరెక్టర్గా ఉన్నాడు, అక్కడ డైరెక్టర్ని తీసి సస్పెండ్ చేశారు మొన్న. దీంట్లో ఏది తొక్కిసలాట సందర్భంగా ఆ ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతను చేతిలోనే పర్యవేక్షణ లోపం అన్నటువంటిది 2020 సంవత్సరంలో జగన్ వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఎంక్వైరీ వేస్తే ఫస్ట్ తెలియదు కూడా అదే హరినాథరెడ్డి తప్పని. బట్ ఆ తర్వాత అతను ఎవరి ఒత్తిడితో మళ్ళీ కంటిన్యూ అయ్యాడో తెలియదు. తర్వాత లెక్క చూస్తే అతన్ని తీయడానికి వీల్లేదని రికార్డులో కనిపించింది. కాబట్టి పిలిచి మందలించి కూర్చోబెట్టారు. అది ప్రభుత్వము టీటీడీ అనుకుంటే జరుగుతుంది.